మరికొద్దిసేపట్లో ఏపీలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. 2025 నుంచి 26 బడ్జెట్లో సూపర్ 6 పథకాలతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. మోర్ అప్డేట్స్ చేసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రసన్న ఉన్నారు లైవ్లో అందుబాటులో. ప్రసన్న, మరికొద్దిసేపట్లో ఏపీలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతూ ఉంది. బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉంది ప్రసన్న? అంటే ఈరోజు ఒక 3,24,000 కోట్ల అంచనాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే లాస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అది ఓటాన్ అకౌంట్ అయినా కానీ 9 నెలలకు తీసుకున్నప్పుడు 2,90,000 కోట్లు ఉంది. ఈసారి కొంత పెరిగి 3,20,000 నుంచి 24,000 కోట్ల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రస్తుతం ప్రవేశపెడుతోంది. దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి. కొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇక్కడి నుంచి బయలుదేరతారు. ప్రస్తుతం మనం ఆర్థిక మంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఆయన కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి బడ్జెట్ తీసుకుని కేబినెట్ సమావేశానికి హాజరవుతారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, ఇతర మంత్రులకి కూడా చూపించడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఈసారి 3,24,000 కోట్ల అంచనాల్లో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయం, విద్య, వైద్యం ఈ రంగాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఒక పక్క బేరేజ్ వేసుకుంటూ వాస్తవిక అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయింది. ముఖ్యమంత్రి సలహాలు సూచనల మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఈ ఆర్థిక సంవత్సరంలో పేద వర్గాలకు ఏం చేయదలుచుకుంది, రాష్ట్రానికి ఏం చేయదలుచుకుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ రకంగా ఉండబోతున్నాయి. ప్రధానంగా చూస్తే సూపర్ 6 అనేది ఈ ప్రభుత్వానికి చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా ఉంది. అందులో తల్లికి వందనం అమలు చేయాలి, అన్నదాత సుఖీభావ అమలు చేయాల్సి ఉంది, ప్రతి మహిళకు ఇంటింటికి అమౌంట్ ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉంది, దాని మీద నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రకమైన అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి